నంబర్స్ తో ఫ్యూచర్ తెలుసుకుంటే దాన్ని న్యూమరాలజీ అంటారు. అదే రాసులతో ఫ్యూచర్ తెలుసుకుంటే దాన్ని ఆస్ట్రాలజీ అంటారు. కానీ ఎంటర్టైన్మెంట్ తో ఫ్యూచర్ తెలుసుకోవాలంటే ఏమంటారో ఈ స్కిట్ చూస్తే మీకే అర్థమైంది. లెట్ మీ వెల్కమ్ ముస్కాన్ ఆన్ స్టేజ్ ప్లీజ్. గొప్ప అదేం పేరు? అందరితో నేను గొప్పదాన్ని అనిపించుకోవాలనేది మా అమ్మ కోరిక. అందుకే నాకు గొప్ప అని పేరు పెట్టింది. ఇంతకి నీ పేరేంటి? వెయిట్ 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 వెయిట్, ఇది చూస్తానే తెలిసిందిలే. ఇప్పుడు కప్ప అని ఇక్కడున్న జడ్జెస్ కన్నా, టీవీ చూస్తున్న ఆడియన్స్ కన్నా నేనే గొప్ప. ఎందుకంటే మీ అందరికి జరిగింది తెలుసు, నాకు జరగబోయేది తెలుసు, నాకు ఫ్యూచర్ తెలుసు. నువ్వు అంత గొప్పదానివా? సరే, సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత ఏమైద్దో చెప్పు. 4 సంవత్సరాల తర్వాత 2030 అవుద్ది. పండుతున్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా తల్లి నువ్వు? సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఇక్కడ ఏమవుతుందో తెలుసా? ఏమైద్ది? నా స్కిట్ అయిపోద్ది. నువ్వు వచ్చి జడ్జిమెంట్ అడుగుతావుగా. నీకు నిజంగా ఫ్యూచర్ తెలుసా? నా చేయి చూసి జాతకం చెప్పు. మీ చేలో రేఖల కన్నా ముడతలు ఎక్కువగా మేడం. జోకింగ్ మేడం. జోకింగ్. రోజా గారు కంగ్రాచులేషన్. ఎందుకు? రాబోయే 5 సంవత్సరాలకి మీకు పదవి రాబోతుంది. ఏం పదవి? అత్త పదవి. వాళ్ళ కూతుడికి పెళ్లి చేస్తున్నాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత అమ్మమ్మ పదవి కూడా తీసుకోబోతున్నాడు. దాని 10 సంవత్సరాలు ఎందుకమ్మా? ఇప్పుడే అలా పోస్ట్ లో ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మమ్మ నానమ్మ అనే అంటున్నారు. ఎవ్వరు నవ్వలేదురా, అస్సలు పోయలేదు. ఇప్పుడు జోక్ అయితే నవ్వుతారు, నిజం కాబట్టి ఎవరు నవ్వరు అంటున్నారు. నేను అదే చెప్తున్నా. అమ్మమ్మ ఫ్యూచర్ మనకి ఎందుకు గానీ పెళ్లిగా తాతయ్య చెప్తున్నానా? అమ్మా అనిల్ గారి ఫ్యూచర్ చెప్పమ్మా. ఇప్పటిదాకా సంక్రాంతి వచ్చిన ప్రతిసారి ఆయన దొరకలేదు, కానీ ఈసారి దొరకబోతున్నాడు. దొరకబోతున్నాడా? అదే ఆడియన్స్ ప్రేమకి దొరకబోతున్నాడు. నేషనల్ అవార్డ్ కి దొరకబోతున్నాడు. గ్రాండ్ సక్సెస్ కి దొరకబోతున్నాడు. అంతేకాదు రేపు మార్నింగ్ 4 minutes కాఫీ లేట్ గా ఇస్తే వాళ్ళ వైఫ్ కి దొరికిపోతాడు. పాపం. శ్రీకాంత్ గారి ఫ్యూచర్ చెప్పు. శ్రీకాంత్ గారు కంగ్రాచులేషన్. ఎందుకు? ఈ రోజు పిల్లల కన్నా మీరు ఎక్కువగా స్కెచ్ చేయబోతున్నాడు. అమ్మమ్మమ్మమ్మ నాకు బతుకుతాము. దీనికి సంవత్సరం పెళ్లి యోగం ఉంది. 1 కాదు 2 కాదు 4 పెళ్లిళ్ళు. జైల్లో ఉంటాడు. ఒకటే అవ్వట్లేదు ఇప్పుడు దాకా 4 పెళ్లిళ్ళు ఈ సంవత్సరం. ఏంట్రా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? డోలుగు అవును, ఉదర్ देखो. సల్మాన్ ఖాన్ కూడా పెళ్ళి అవుతుందిరా, నీకు మాత్రం నా ఫ్యూచర్ కూడా చెప్పవా? నేను చెప్పను. ఎందుకురా? నా జాతకంలో శని ఉందా? నీ జాతకంలో కాదు, నీ ఎదురుగా. ఏంటి నా జాతకం బాగోపోయినా నాకే దెబ్బ, వాళ్ళ జాతకం బాగోపోయినా నాకేనా? మరి నీ జాతకం అలాంటిది. నాకేదో డౌట్ ఉందమ్మా. నువ్వు నిజంగా ఫ్యూచర్ తెలుసు అని చెప్పానంటే నమ్ముద్ది కావట్లా. నమ్మడు, ఎవడు నమ్మడు. ధన్యాలమ్మాయి మనల్ని నమ్మడు. అంతెందుకు అనిల్ గారికి కూడా నేనే ఫ్యూచర్ చెప్పా. సార్ మీకు డైరెక్షన్ ఎందుకు, మీరు హీరో మెటీరియల్ చెప్పా. అని నా మాట వినకుండా డైరెక్షన్ చేశాడు. ఇప్పుడు ఏమైంది? తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక మంచి హీరోని కోల్పోయింది. అదే ఆయన నా మాట వినుంటే ఎలా ఉండదో తెలుసా? దేఖో హమారా హీరో. అస్సలు తగ్గేదిలే.
అవతారం కూడా వదలలేదు అసలు. అన్నిటికన్నా అవతార్ సెట్ అయింది. అనిల్ గారు ఎలా అనిపించింది? ఇవన్నీ చూసాక అసలు నువ్వు చెప్పింది తినకపోవడమే బెటర్ అనిపిస్తుంది. అంతెందుకు రోజా గారు మీరు హీరోయిన్ గా చేయకండి, ఒక మిస్ యూనివర్స్ గా ట్రై చేయండి అని చెప్పా. ఆవిడ కాదు కుదరదు అని హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఏమైంది? మిస్ యూనివర్స్ అవకాశాన్ని కోల్పోయింది. ఆవిడ నా మాట వినుంటే ఎలా ఉండేదో తెలుసా? దేఖో హమారీ క్వీన్. ఓయ్ అవ్వా. మీకేమన్నా మనస్సాక్షి ఉందరా మీకు? అంతెందుకు పెళ్ళైన కథలో శ్రీకాంత్ గారు నా దగ్గరకు వచ్చి నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని అడిగాడు. అప్పుడు అసలు పెళ్ళైన వాడికి ఫ్యూచర్ ఉంటుందా అని చెప్పా. ఆయన నవ్వుకుంటే వెళ్ళిపోయాడు. ఇంతమంది ఫ్యూచర్ చెప్తున్నావు కదా, నీ స్కిట్ ఫ్యూచర్ ఏంటో నీకు తెలుసా? నా ఫ్యూచర్ నాకు బాగా తెలుసు. ఇప్పుడు అనిల్ గారు ఇలా వెనక్కి వెళ్తే ఆ స్కిట్ వెనక్కి పడినట్టు, అదే ముందుకొస్తే నా స్కిట్ పరిగెడుతున్నట్టు. స్కిట్ జరిగేటప్పుడు శ్రీకాంత్ గారు నన్నే చూస్తుంటే నా స్కిట్ హిట్ అయినట్టు, అదే స్కిట్ జరిగేటప్పుడు ఫోన్ చూస్తుంటే స్కిట్ ఫట్ అయినట్టు. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడున్న పిల్లలందరికీ నేనే ఫ్యూచర్ చెప్పా. శ్రీవా దగ్గరికి వెళ్ళి అనిల్ గారిని తమ్ముడు అని పిలువు, ఈ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పా. అదలా పిలిచిందో లేదో ఆఫీస్ కి పిలిచి ఆడిషన్ చేపించాడు. ఫ్యూచర్ సెట్. అంతెందుకు ముస్కాన్ అని క్యూట్ స్వీట్ ప్రిట్టి అని ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి దగ్గరికి వెళ్ళి శ్రీకాంత్ గారిని అనియా అని పిలువు, ఈ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పా. అదలా పిలిచిందో లేదో స్కిట్ లో డైలాగ్స్ మర్చిపోయినా కన్ఫ్యూజ్ అయినా స్కిట్ ని కథం చేసిరా బంపర్ హిట్ సూపర్ హిట్ అని అంటారు. అనియా అని పిలువగానే ఆనందంలో ముస్కాన్ని ముస్కిన్ అని కూడా పిలుస్తున్నాడు. నేను ముస్కిన అని పిలుస్తాను ఇక్కడ నుంచి. ఏమైంది ఎందుకు? ఇందాక చెప్పాగా సరిగ్గా 10 నిమిషాల తర్వాత స్కిట్ అయిపోద్ది. వచ్చి జడ్జిమెంట్ అడుగుతావని 10 నిమిషాలు అయిపోయింది రా. నా స్కిట్ అయిపోయింది. Let me start with శ్రీకాంత్ అన్న. ముస్కిన్ అలాగే పిలవనా నేను ఒక్కనే పిలుస్తా. ఓకే. చాలా బాగా చేసావు. ఫస్ట్ అసలు నీ డ్రెస్ బాగుంది, చాలా స్టైలిష్ గా ఉన్నావు, అదిరిపోయింది. నీ పర్ఫార్మెన్స్, నీ బాడీ లాంగ్వేజ్ కానీ యాక్టివ్నెస్, మెయిన్ యాక్టివ్. స్టేజ్ అంతా అదరగొట్టేసావు మొత్తం తిరిగేసి, అందరూ ఫ్యూచర్లు చెప్పి థ్యాంక్ యూ అన్నయ్య. చాలా బాగా చేసావు. కీప్ ఇట్ అప్. నీకు నిజంగా బంగారు చైన్లు అన్నీ వచ్చేస్తాయిలే. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, ఆల్ ద బెస్ట్. రోజా గారు, సోలోగా 10 minutes స్కిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్. సుధీర్ భవిష్యత్ చెప్పవా? అసలు ఫ్యూచర్ ఉండాలి కదా చెప్పడానికి. అదేంటి అంత మాట అనేసావు? అంటే ఆల్రెడీ బ్రైట్ ఫ్యూచర్ లో ఉన్నాడు, ఇంకెంతకు మించి ఏం బ్రైట్ చూస్తాడు అనేది తన ఉద్దేశం అన్నమాట. సరే అలాగే ఫీల్ అవ్వ. నిజంగా భలే చేసావు నాన్న. నీ డైలాగ్స్ కానీ, నీ డ్రెస్సింగ్ కానీ, నీ ఎనర్జీ కానీ సూపర్. అనిల్ సో ముస్కాన్ మన్మధుడు ఫిల్మ్ అని ఒక సినిమా ఉంది నాగార్జున గారిది. దాంట్లో ధర్మారావు సుబ్రహ్మణ్యం గారని గొప్ప కమెడియన్. ఆయన ఒక రహస్య మిషన్ నమ్మడానికి వస్తాడు ఇలా సూట్ కేసు తీసుకొని. tehelka.com. సో అంత క్యూట్ గా ఉన్నావు. స్కిట్ మొత్తం చాలా బాగా చేసావు. పెర్ఫార్మెన్స్ యాజ్ టీజ్ గా ఎరగ తీసావు ముస్కాన్. సూపర్.